దేవరా గ్లిమ్స్ యూట్యూబ్లోకి అడుగు పెట్టేసింది. ఒక్కొక్క షాట్ డైమండ్. అసలు దీనమ్మ ఈ షాట్ చూడండి. అసలు ప్రతి ఒక్క షాట్ కూడా డైమండ్. గూస్ బంప్ షాట్స్, హాలీవుడ్ రేంజ్ టేకింగు, మేకింగు, క్వాలిటీ. ఈ షాట్ చూడండి, అండర్ వాటర్లో షాట్ పెట్టి బేసిక్లీ ఇలాంటి షాట్స్ అన్నీ హాలీవుడ్ సినిమా మేకింగ్లో చూస్తుంటాం. అంటే కొరటాల శివ గారి ప్రపంచం ఇలా ఉంటుందా, ఈ రేంజ్లో ఉంటుందా, కొరటాల శివ గారి విజన్ ఈ రేంజ్లో ఉంటుందా? అసలు చూడండి, ఆ సముద్రపు దొంగలో ఒకరినొకరు పడవెక్కుతున్నటువంటి ఒక్కొక్క షాట్ కానివ్వండి, ఎన్టీఆర్ గారి ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే ఎన్టీఆర్ గారి లుక్ చూసారా మీరు? ఎన్టీఆర్ గారి లుక్ చూస్తే ఎన్టీఆర్ గారి న్యాచురల్గా ఉన్నటువంటి లుక్నే చూపించారు. అంటే ఆ బ్యాక్ డ్రాప్ ఏంటి, ఆ ప్రపంచం తాలూకు మనుషులు ఎట్లా ఉంటారు ఏంటనేది లుక్ పరంగా ఎటువంటి ప్రయోగం చేయలేదు. బెస్ట్ లుక్. చాలా అంటే చాలా ఆ పాత్రకు తగ్గట్టుగా ఆ లుక్ని డిజైన్ చేసే విధానం కానివ్వండి. ఇక్కడ చూస్తే అంటే ప్రశాంతం. ఒక పక్క ఎన్టీఆర్ గారిలోని ప్రశాంతత కనిపిస్తుంది ఇలాంటి షార్ట్స్లో, ఇంకొక పక్క ఫైట్ జరిగేటప్పుడు ఇంటెన్సిటీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇంక ఈ లాస్ట్ షాట్ చూస్తే పూనకాలు రావాల్సింది ఎవరికైనా సరే. ఈ సముద్రంలో చేపల కంటే ఎక్కువగా నెత్తురు, కత్తులు మాత్రమే ఉంటాయనుకుంటా. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారేమో అని చెప్పేసి ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పంగానే ఆ బీజిఎం పడుతుంది. గూస్ బంప్స్. అసలు నిజంగా ప్రతి ఒక్క షాట్ కూడా మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. ఇది నా ఫేవరెట్ షాట్ బ్రో. ఇది అయితే నా ఫేవరెట్ షాటు. అసలు హాఫ్ మూన్ని, సగం చంద్రుడిని ఎన్టీఆర్ గారు కత్తితో నరకంగానే దాన్ని ఫుల్ మూన్గా మారడం ఏదైతే ఉందో, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది కొరటాల శివ గారికి, దాన్ని ఎగ్జిక్యూట్ అంత భయంకరంగా ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కూడా రిపీట్ మోడ్. యూట్యూబ్ క్రాష్ అయిపోద్ది కాసేపట్లో. దిగిపోయాడు అంటే యూట్యూబ్ అనే సముద్రంలోకి ఒక సొర్రచాప అడుగు పెడితే ఎలా ఉంటుందో ఎన్టీఆర్ గారు అడుగు పెట్టినటువంటి విధానం అలా అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ ప్రతి ఒక్క షాట్ కూడా చాలా హాలీవుడ్ రేంజ్ మేకింగ్. మొత్తం బ్లడ్ బాత్ అన్నారు కదా, ఆ బ్లడ్ బాత్ అనే రేంజ్లో ఇది మన ఎన్టీఆర్ గారు పడవ మీద నించున్నారు. అసలు పీక్స్ అబ్బా. గ్లిమ్స్ మొత్తం పీక్స్ 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 పీక్స్. వరల్డ్ క్లాస్, అవుట్ ఆఫ్ ది వరల్డ్. కొరటాల శివ గారు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. రికార్డులన్నీ లేచిపోతే ఎక్స్పెక్టేషన్స్ అనేవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక్క గ్లిమ్స్తో మొత్తం ఆట అంతా మార్చేశారు. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది దేవరా, దాంట్లో డౌటే లేదు.